హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే క్యారెట్ బర్ఫీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! పిల్లలు ఎప్పుడైనా ఇన్‌స్టంట్‌గా అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. ముందుగా దీనికోసం 4-5 క్యారెట్లను పైనున్న పొట్టుని తీసేసుకొని వీటిని మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో ఒక కప్ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా అన్ని వాటర్ ఒకేసారి వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఒక బాండీలోకి స్ట్రైనర్ని పెట్టేసేసుకొని ఈ జ్యూస్నంతా కూడా ఇలా వడగట్టేసేసుకోండి. గెరెట్తో పైన ప్రెస్ చేసేస్తూ చక్కగా జ్యూస్నంతా కూడా కిందకి తీసేసుకోవాలండి. తర్వాత దీంట్లో ఇంకొక అరకప్పు దాకా వాటర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ కడిగేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లోకి వేసుకొని ఇంకొకసారి ఇలాగే ప్రెస్ చేసేస్తూ జ్యూస్నంతా కూడా సపరేట్ చేసుకోండి. అప్పుడు క్యారెట్లో నుంచి వచ్చే జ్యూస్ అంతా కూడా చక్కగా సపరేట్ అవుతుందండి. ఈ మిశ్రమం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ పిప్పిని మాత్రం పడేయమాకండి. దీంట్లో మనం ఉప్పు కారం కొద్దిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఫ్రై లాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఈ బాండీలో 3/4 కప్పు దాకా పంచదార వేసుకోండి. తీపి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్ దాకా పంచదారని వేసుకోండి. వేరొక మిక్సింగ్ బౌల్లో అరకప్పు కార్న్ఫ్లోర్ పిండిని వేసుకొని అరకప్పు వాటర్ని వేసుకొని దీన్నంతా మిక్స్ చేసేసుకోండి. ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా చూసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని మనం జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, క్యారెట్ జ్యూస్, ఆ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని పంచదార అంతా కరిగే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. తర్వాత ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ని దాంట్లోకి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ వీటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కలపడం అనేది ఆపకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి. చూడండి, దగ్గర పడిపోయి చక్కగా బబుల్స్లా ఫామ్ అవుతుంది కదా. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసేసుకోండి. తర్వాత ఫైనల్గా ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. ఈ తర్వాత మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ ఇలా గాజు బౌల్స్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత దీనిపైన నీట్గా స్ప్రెడ్ చేసుకోండి, అంచంతా కూడా నీట్గా వచ్చేటట్టు. మధ్యలో ఎయిర్ బబుల్స్ రాకుండా ఒకసారి ట్యాప్ చేసుకోండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిపోయాక మిశ్రమం ఈ విధంగా ఉంటుంది. చక్కగా మనకి ఈ విధంగా మనకి సైడ్ అనుకుంటే ఈజీగా వచ్చేసిద్దండి. దీన్ని డిమోల్డ్ చేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. గార్నిష్ కోసం ఇలా జీడిపప్పు పులుకులు పెట్టేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. టేస్టీగా ఉంటుందండి. ఇది మనం 3-4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నిల్వ ఉంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో చూసి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.